విశ్వావసనామ సంవత్సరంలో కుంభరాశి యొక్క పరిస్థితి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కుంభరాశి. కుంభరాశి వారికి 8 ఆదాయము, 14 వ్యయము, 7 రాజపూజ్యత, 5 అవమానత. కుంభరాశి వారికి గత 2 సంవత్సరాల ప్రాయం నుంచి ఉన్నటువంటి యొక్క గురువు 5వ స్థానంలో మే 14వ తారీఖు నాడు ప్రవేశమెత్తున్నాడు. అలానే అష్టమ స్థానంలో ఉన్నటువంటి యొక్క కేతువు సప్తమంలోకి వస్తున్నాడు. 2వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహువు లగ్నంలోకి వస్తున్నాడు. అంటే వీటి ప్రభావంతో ఆర్థిక పరమైనటువంటి యొక్క విషయాలలో మాత్రం కొంతవరకు శుభ ఫలితాలు జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. ఇకపోతే కుంభరాశి వారు ప్రతి ఒక్క పనిలో 1కి 2 మార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి తప్ప తొందరపడి మాత్రం వెళ్ళకూడదు. అలానే కుంభరాశి వారు విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రత్యేకించి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వీరందరికీ కూడా మే 14 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 3 వరకు ఆకస్మికమైనటువంటి యొక్క ధనప్రాప్తి, ఆకస్మికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి యొక్క విధిగా కుంభరాశికి ఉండును. అత్యంత జాగ్రత్త వహించవలసినటువంటి యొక్క సమయం ఎప్పుడు అంటే అక్టోబర్ 3 నుంచి మొదలుకుంటే డిసెంబర్ 14 వరకు అనూహ్యమైనటువంటి యొక్క ఆపదలు వచ్చేటువంటి యొక్క విధిగా ఉండును. బంధువులలో, సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందించి మంచి ఫలితాలతో ఉందురు. ఇంట్లో శుభకార్యక్రమ నిర్వహణ, సంతాన విషయంలో శుభకరమైనటువంటి యొక్క వార్తలు, భార్యాభర్తల మధ్యలో అనూహ్యమైనటువంటి యొక్క సఖ్యత ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి యొక్క విధిగా ఉండరు. ప్రయాణాల విషయంలో మాత్రం కొంతవరకు కుంభరాశి వారు జాగ్రత్త వహించవలెను. కుంభరాశి వారు అనునిత్యం గనక లలితాదేవిని కానీ, శని భగవానుని కానీ, ఈశ్వర ఆరాధన కానీ చేసినటువంటి యొక్క ఎడల మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళి వారి మనస్సులో ఉన్నటువంటి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్తారు. అలానే కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో పిత్రార్జితమైనటువంటి యొక్క ఆస్తి గనక ఏదైనా గనక ఉన్నటువంటి యొక్క ఎడల అది ఎంతయో కూడా వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క విధిగా కుంభరాశి వారందరికీ కూడా ఉన్నదని మనం చెప్పవచ్చు. వాక్కు విషయంలో మాత్రం కుంభరాశి వారు అత్యంత జాగ్రత్త మాత్రం వహించవలెను.